నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ భట్టి, ప్రధాని మోదీ కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్న సీఎం. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్న కేటీఆర్, గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేతలకు ఆదేశం. ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలి, బీఆర్ఎస్ తప్పులను కాంగ్రెస్ చేయొద్దన్న బండి. తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, పులివెందులలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న సీఎం. సన్బర్న్ ఈవెంట్కు అనుమతి లేదన్న పోలీసులు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలుంటాయని హెచ్చరిక. ఈ నెల 28న నాగపూర్లో కాంగ్రెస్ ప్రచార సంఘం, బీజేపీని ఢీకొనేందుకు సిద్ధమన్న జయరాం రమేష్. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీ అయి నామినేటెడ్ పోస్టులపై, లోక్సభ ఎన్నికలపైన చర్చించనున్నారు. అనంతరం సీఎం హోదాలో తొలిసారి ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలవనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చిస్తారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ నెల 29వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇరవై 29వ తేదీన మంత్రులు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల జరిగిన లాభ నష్టాలను వివరించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలను వెల్లడించనున్నారు. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. అలాగే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రభుత్వం సమీక్ష చేయనుంది. ఈ పర్యటనకు సంబంధించి నిర్మాణ సంస్థలకు, సబ్ కాంట్రాక్టర్లకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికీ సమాచారం ఇచ్చి సమావేశాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని మంత్రులు ఈఎన్సీని ఆదేశించారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటులోని 4 నియోజకవర్గాల్లో 1,09,000 మెజారిటీ వచ్చిందని కేటీఆర్ అన్నారు. ఈ మెజారిటీని కాపాడుకుంటూ లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆర్ఎస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జీలని, వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయని, 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. గెలుపు లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యమని మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 1,09,000 మెజారిటీ కంటే ఎక్కువ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని 6 నెలల నుండి కాంగ్రెస్ బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము అందరూ చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్నీ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాలని జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ మాదిరిగా నామమాత్రంగా దరఖాస్తులు తీసుకోవద్దని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ రాజకీయాలకు అతీతంగా చేయాలని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతవుతుందని, కేటీఆర్ అహంకారంతోనే బీఆర్ఎస్ ఖతమవుతుందన్నారు. బీఆర్ఎస్ స్వేదపత్రం అబద్ధాల మాట అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 స్కీమ్ల విషయంలో అయితే దరఖాస్తులు తీసుకుని జనవరి 6 వరకు తీసుకునే ప్రయత్నం చేస్తుందో, చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా లబ్ధిదారులను కలవడము, వారి ద్వారా దరఖాస్తులను అధికారులకు ఇప్పించే ప్రయత్నం చేయడము, ఇది ప్రజాధనం కాబట్టి ప్రజలకు ఉపయోగపడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇవాళ దానికి లేనిపోని కండిషన్ చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదు. ఇవాళ రేషన్ కార్డులు అని చెప్పన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. కాబట్టి మళ్ళా ఈ రేషన్ కార్డుల పేరుతోని మళ్ళీ నామమాత్రంగా దరఖాస్తులు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి దాటేసే ప్రయత్నం చేయదు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలను 100 రోజుల పాటు అమలు చేయాలి. స్వేదపత్రము శ్వేత అక్షరాలు మారినాయి. అంతే 50 లక్షల కోట్ల సంపద సూచించినావు. అది వీళ్ళు సంపాదించి కుటుంబం సంపాదించుకుంటారు. అందుకే దుబాయ్లో మస్కట్లో పోయి పెట్రోల్ పెట్టినట్టు పోయి ఇవాళ మరి ఫస్ట్ నాడే జీతాలు ఎందుకు వెళ్ళకపోయినావు? తెలంగాణ రాష్ట్రంలో భూములు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చింది? 6 లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఇవాళ స్వేదపత్రం విడుదల చేసినావు. ఈ నెల 28న తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో పార్టీ మండల అధ్యక్షులు బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమవుతారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై ఈ సమావేశంలో పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ శ్వేతపత్రం, బీఆర్ఎస్ స్వేదపత్రం 2 అవినీతి పత్రాలేనని కిషన్ రెడ్డి విమర్శించారు. కోవిడ్ మహమ్మారి ప్రబలడానికి తబ్లిగ్ జమాతే కారణమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలని, ఈ సంస్థలను ప్రోత్సహిస్తే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని బండి సంజయ్ చెప్పారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిగ్ జమాతేకు నిధులెలా ఇస్తారని ప్రశ్నించారు. మరి వాళ్ళు తెలిసిచ్చిరా తెలియదిచ్చిరా అనేది ఆ సంస్థను ఇస్లామిక్ దేశాలే నిషేధించినాయి. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లోనే కోవిడ్ ను వ్యాపకం చేసిందే వాళ్ళు. అప్పుడే అనేక విషయాలు బయటకు వచ్చినాయి. వాళ్ళు ఎందుకు వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రు, ఎవరి కోసం వచ్చిర్రు అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా మారింది. అనేక విషయాలు బయటకు వచ్చినాయి. అది అనే సేవా సంస్థనా? అది దేశభక్తులను తయారు చేసే సంస్థనా? అది ప్రజలకు ఉపయోగపడే సంస్థనా? ఇలా అనేక హిందూ సంస్థలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి, అనేక భక్తియుత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి వాళ్ళెందుకు గుర్తురారు? వాళ్ళ శబరిమలలో అయ్యప్ప స్వామి పోతే అక్కడ ప్రభుత్వం పడుచుకుంటలేదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయాలి? పైసలు నిధులు అడ్రస్ లేని అక్కరకు రాని ఈ రాష్ట్రానికి సంబంధించిన సంస్థలు వచ్చి మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తే మీరు కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా ముస్లిం సమాజానికి ఏమైనా ఉపయోగపడదా? తీవ్రవాదులను తయారు చేసే సంస్థ, ఉగ్రవాదులను తయారు చేసే సంస్థ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెంచి పోషించాల్సి వస్తున్నది? మీ ఆలోచన ఏంది? వాళ్ళు ఏం దరఖాస్తు పెట్టుకున్నారు? తెలంగాణ ముస్లిం సమాజాన్ని సేవ చేస్తానారా? మత మార్పిడి చేస్తానారా? ఉగ్రవాదులను పెంచి పోషిస్తానారా? ఏం చేస్తానని దరఖాస్తు పెట్టారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. పులివెందులలోని సిఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జగన్ ఆయన తల్లి విజయమ్మ కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను జగన్ విజయమ్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మైదుకూరుకు చేరుకున్న సీఎం కడప జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమార్తెల వివాహానికి హాజరయ్యారు. ఆ తర్వాత కడపకు చేరుకొని విజయవాడకు తిరుగు పయనమయ్యారు. ఇక్కడున్న ప్రతి అక్కకు చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి, ప్రతి అవ్వకు తాతకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రిస్మస్ శుభదినమున ఈ వేడుకలు జరుపుకుంటా ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభదినమున అందరికీ కూడా మరీ క్రిస్మస్. ఇక్కడున్న ప్రతి అక్కకు చెల్లెమ్మ. హైదరాబాద్ సన్బర్న్ ఈవెంట్కు అనుమతిని నిరాకరించామని మాదాపూర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి అన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయించారని బుక్ మై షో, సన్బర్న్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. పర్మిషన్ లేకుండా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాదాపూర్ పరిధిలో ఈవెంట్స్ కోసం 22 దరఖాస్తులు వచ్చాయని, అన్ని వసతులు ఉంటేనే ఈవెంట్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. ఈ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికి వివరించాము. మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్ అతని మీద కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం ఈవెంట్ చేసుకునే ఈవెంట్ పార్లమెంటు సభ్యులను మూకుమ్మడిగా సస్పెండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే కృతనిశ్చయం తీసుకున్నట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. తనను కలవాలని ఉపరాష్ట్రపతి ధన్కడ్ పంపిన ఆహ్వానానికి ఖర్గే సమాధానమిస్తూ తాను ప్రస్తుతం ఢిల్లీలో ఉండడం లేదన్నారు. తాను తిరిగి ఢిల్లీ వచ్చిన తర్వాత తగిన సమయంలో తాను ఉపరాష్ట్రపతితో భేటీ కాగలనని, అది తన విధి అని మల్లికార్జున్ ఖర్గే ఉపరాష్ట్రపతికి రాసిన సమాధానాలు తెలిపారు. ఎంపీల సస్పెన్షన్పై ధన్కడ్, ఖర్గే పరస్పరం లేఖలు సంధించుకున్న విషయం తెలిసిందే. శీతాకాల సమావేశాల అనంతర సమస్యలను అధిగమించి ముందుకు సాగాలన్న ధన్కడ్ సూచనతో ఖర్గే ఏకీభవించారు. రాజ్యాంగం, పార్లమెంటరీ పద్ధతులు, ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉండటంతోనే సమాధానం ఉందని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. రెండు 2024 లోక్సభ ఎన్నికలకు నాగపూర్లో జరిగే భారీ ర్యాలీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రచార సంఘం పూరిస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పష్టం చేశారు. డిసెంబర్ 28న నాగపూర్లో హై తయార్ హమ్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులంతా హాజరయ్యే సభలో ప్రచార సంఘాన్ని పూరిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ కూటమిని ఐక్యంగా బలంగా ఢీకొనేందుకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు సాయశక్తుల
కృషి చేస్తామని జయరాం రమేష్ స్పష్టం చేశారు. कांग्रेस पार्टी की ओर से मैं कह सकता हूं कि 28 तारीख को नागपुर में एक महा रैली होगा. है तैयार हम, ये शंखनाद है हमारे लिए. 28 तारीख को शंखनाद है, हमारे सारे नेता वहां रहेंगे. बहुत बड़ा रैली होगा और एक तरफ से आप समझ कर चलिए कि 2024 के चुनाव के लिए बुगुल हम नागपुर से बजाएंगे. इंडिया अलायंस के अंदर सरेंगे पार्टियां तय करेगा, हम उसको हाँ बिल्कुल, हम बड़ी गंभीरता से लेते हैं. हम बड़ी गंभीरता से लेते हैं. 3 घंटे तक बैठक हुई. हमारे नेता खड़गे जी और राहुल गांधी जी दोनों ने कांग्रेस पार्टी. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన క్యాబినెట్ను విస్తరించారు. కొత్తగా 28 మందిని తన క్యాబినెట్లో చేర్చుకున్నారు. వారి 18 మంది క్యాబినెట్ మంత్రులుగా, 6 స్వతంత్రులుగా, మిగతా 4 సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. कृपया अब आप नियुक्त को पद एवं गोपनीयता की शपथ ग्रहण कराएं. సీఎం మోహన్ యాదవ్ కొత్తగా క్యాబినెట్లోకి తీసుకున్న 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన 18 మందిలో ప్రద్యుమన్ సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, కైలాస్ వజేవర్గియా, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. 6 స్వతంత్ర హోదా మంత్రులుగా అవకాశం కల్పించారు. మరో 4 సహాయ మంత్రులుగా తీసుకున్నారు. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్ కాకుండా మరో నేత మోహన్ యాదవ్కు బీజేపీ అధిష్టానం సీఎం పదవి కట్టబెట్టింది. మధ్యప్రదేశ్ క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి మొత్తం 35 మందికి చోటు కల్పించే అవకాశం ఉంది. స్వర్గీయ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విధానాలు, పాలనా దక్షత ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారకం సదైవ్ అటల్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని మోదీ ఇతరులు పాల్గొన్నారు. దివంగత ప్రధానికి పుష్పాంజలి సమర్పించారు. భారతీయ జనతా పార్టీ నుంచి తొలి ప్రధానిగా దేశాన్ని ముందుకు నడిపారని ప్రధాని మోదీ అన్నారు. జాతి నిర్మాణంలో వాజ్పేయి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ఆయన దృఢ సంకల్పం, చిత్తశుద్ధి దేశం పట్ల ప్రేమ భావితరాలకు స్ఫూర్తినిస్తాయని ప్రధాని అన్నారు. వాజ్పేయి జయంతి రోజును సుశాసన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నల్లకుంట నిలోఫర్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వాజ్పేయి అనుకున్నట్లు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగిందని కిషన్ రెడ్డి అన్నారు. వాజ్పేయి కల సాకారం కాబోతోందని తెలిపారు. వాజ్పేయి గారు ఆ రోజు ఉన్నప్పుడు అయోధ్యలో, కానీ రోజు మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కళలు రామాలయ నిర్మాణం జరగాలని నిజంగా ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఎంతో సంతోషపడతారు. వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. వాజ్పేయి గారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందనే విషయాన్ని మనవి చేస్తూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఘనం. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:30 సమయంలో మంచి ముహూర్తం ఉందని జ్యోతిష్యులు తెలిపారు. మేషలగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు ఇదివరకే ప్రకటించాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఏ విధమైన విపత్తు వచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా నిర్మించారు. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారు. ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి నేపాల్ నుంచి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్పూర్ ధామ్, అయోధ్య ధామ్ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12న ఈ యాత్ర ప్రారంభమై 20న కానుకలను శ్రీరామ జన్మభూమి రామమందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుంది. గతంలో నేపాల్లోని కలిగంధకి నదీ తీరంలో లభించే సాలగ్రామ శిలలను సేకరించి శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మించడానికి అయోధ్యకు పంపారు. సూర్యగ్రహాన్ని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం నిర్ణీత కక్షలో ప్రవేశించే కీలక దశకు చేరుకుంది. 2024 జనవరి 6న ఆదిత్య L1 పాయింట్ వద్ద చేరుతుందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. అంతరిక్షంలో చల్లని వాతావరణంలో శూన్యంలో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణం సాగించిన వ్యోమనౌక తన ప్రయాణం చివరి దశలో ఉంది. 2023 సెప్టెంబర్ 2న ఇస్రో ఈ వ్యోమనౌకను ప్రయోగించింది. ఆదిత్య L1 ఉపగ్రహం యాత్ర 2024 జనవరి 6న ముగియనుంది. నిర్ణీత కక్ష L1లోకి చొప్పించడం అనేది మిషన్ కీలకమైన దశ. ఈ ఒక్క దశ విజయవంతమైతే లక్ష్యం పూర్తయినట్లే. आदित्य L1 का L1 पॉइंट इंसर्शन होगा जनवरी 6 में. टाइम तो आप नहीं बता सकता. सो ये इवेंट तो भी हम ट्रांसमिट करेंगे हमारा वेबसाइट पे, यूट्यूब से, सभी देखिएगा. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.